హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి హెయిర్ టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు చాలా మంది అయితే హెయిర్ లాస్తో చాలా బాధపడుతూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీనిష్గా జెల్లీ లాగా స్లైమ్ లాగా అనిపిస్తుంది కదా, అది మరేంటో కాదండి, మనం మందార ఆకులు, అలాగే మందార పువ్వులు, అలాగే కరివేపాకు, అలోవెరా జెల్తో అయితే నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్పబోతున్నాను. మనకి అందరికీ తెలిసిన విషయమే కదా, కరివేపాకులో మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మందార ఆకులు కూడా బాగా యూజ్ అవుతాయి మనం హెయిర్ గ్రోత్కి. అలాగే మందార పువ్వులు కూడా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో పాటు అలోవెరా జెల్ కూడా మనం గనక యాడ్ చేసుకున్నామంటే ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే మన సొంతం అవుతాయి. మనం అలోవెరా జెల్ కూడా యూస్ చేయటం వల్ల మనకి డాండ్రఫ్ ఉన్నా, మనకి హెయిర్ ఫాల్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అలాగే మందార పువ్వుల వల్ల, మందార ఆకుల వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. అలాగే మనకి కరివేపాకుల వల్ల కూడా మనకి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మందార ఆకులు, మందార పువ్వులు, అలాగే కరివేపాకును కూడా నేను వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ జార్లోకి ఇలా తుంచి అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటున్నప్పుడు అక్కడక్కడ తగులుతాయేమో అని చెప్పేసి. అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మీకు బ్లెండ్ అవ్వట్లేదు అన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బ్లెండ్ చేసేసుకున్నాను, చూసారు కదా, ఫైన్ పేస్ట్ అయితే అయిపోయింది. కొంచెం బరకగా కూడా చేయకూడదు, ఎందుకంటే చేయకూడదంటే ఇంకా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మన హెయిర్కి మనం వాష్ చేసుకున్నప్పుడు అక్కడక్కడ అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉండిపోతాయి అన్నమాట ఆకులు అనేవి, మనకి చిరాగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా కంప్లీట్గా ఫైన్ పేస్ట్ లాగా అయితే నేను చెప్తున్నాను. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, స్లైమ్ లాగే ఉంటుంది సేమ్, ఎందుకంటే మందార ఆకులు అలా కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి ఇది అలా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి హెయిర్ అనేది చాలా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఇందులో 2 టీ స్పూన్లు అయితే నేను అలోవెరా జెల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ అలోవెరా జెల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది జెల్ లాగా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్నది కలుస్తుందో లేదో అని చెప్పేసి నేను చెప్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. లేదు కలవదు అనేటప్పుడు మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నప్పుడే వేసేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ అనేది మన హెయిర్కి పట్టించేసుకోవాలి. నేనైతే స్పూన్తో కలిపితే కలుస్తుందో లేదని చెప్పేసి చేత్తో కూడా కలుపుకుంటున్నాను. మొత్తంగా చక్కగా కలిసిపోయింది. చూసారు కదా, ఇలా తీస్తుంటే బౌల్కి కూడా అంటట్లేదు, అంత స్లైమ్ లాగా ఉంది. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే మన హెయిర్కి చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కనుక అప్లై చేస్తే ఒక 2 వారాల్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగా వర్క్ అవుతుంది. జుట్టుని చాలా సాఫ్ట్గా, అలాగే ఫ్రిజ్జీగా ఉండకుండా చేస్తుంది ముఖ్యంగా. అలాగే హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడైతే దీన్ని నేను హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను. అంతకంటే ముందు మనం హెయిర్ని అయితే చిక్కులు అన్నీ విప్పుకోవాలి, డీటాంగిల్ చేసుకోవాలన్నమాట. చిక్కులు ఉన్నప్పుడైతే పెట్టుకోకూడదు. చిక్కులు ఉంటే మనకి ఏంటంటే మనం ఏ ప్యాక్ వేసుకున్నా కూడా అది మనకి సరిగా, అంటే మనకి రూట్స్ వరకు వెళ్ళదు, అలాగే స్కాల్ప్కి అంటుకోదనమాట, చిక్కుల్లో ఉండిపోతుంది. కాబట్టి మనం చక్కగా చిక్కులు విప్పుకున్న తర్వాతే మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ అనే కాదు, ఏ ప్యాక్ అయినా హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు మనం కంపల్సరిగా చిక్కులు విప్పుకొనే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన హెయిర్ని డీటాంగిల్ లేదా చిక్కులు అయితే విప్పేసుకున్నాం కదా. ఇప్పుడు చూసారు కదా, హెయిర్ అంతా చక్కగా వీడిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అనేది పాయలుగా తీసుకుంటూ స్కాల్ప్కి పట్టే విధంగా, రూట్స్కి పట్టే విధంగా చక్కగా అప్లై చేసేసుకోవాలన్నమాట. పాయలుగా తీసుకుంటే మనకి లోపల వరకు, కుదుల లోపల వరకు వెళ్ళి పోషణ అందుతుంది అనమాట మన జుట్టుకి. అలాగే స్కాల్ప్ అంతా మనకి ఇచ్చినెస్ ఏమైనా ఉన్నా కూడా, ఎటువంటి చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, అంటే ఇచ్చిగా లేదంటే డాండ్రఫ్ అలాంటివి ఏమున్నా కూడా దీనివల్ల, ఈ ప్యాక్ వల్ల మనకి పోతాయి అన్నమాట. ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అయితే ఉంచేసి మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఏదైనా మైల్డ్ షాంపూతో కానీ, లేదంటే కుంకుడుకాయలు అయితే ఇంకా బెస్ట్ అనమాట. నాకు చాలామంది అడుగుతున్నారు ఏ షాంపూ యూస్ చేయాలి అని. నేనైతే మ్యాక్సిమం షీకాకాయ కానీ లేదంటే కుంకుడుకాయ కానీ వాటినే ప్రిఫర్ చేస్తాను. లేదు అన్నప్పుడు మనకి మైల్డ్ షాంపూస్ ఏవైనా ఉంటే అవి మీరు దాంతో హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మొత్తం
ముందుకి వెనకకి అంత చక్కగా పట్టించేసి జుట్టుకు కూడా పట్టించేసుకోవాలన్నమాట. జుట్టుకు కూడా పట్టించుకోవటం వల్ల మనకి మందారాకు అనేది చాలా సాఫ్ట్గా చేస్తుందన్నమాట హెయిర్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం జుట్టుకి అంతా చక్కగా పట్టించేసి కొంచెం సేపు ఒక 5 minutes పాటు అయినా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే మనం పెట్టుకున్న ప్యాక్ అనేది లోపల వరకు రూట్స్ వరకు వెళ్ళి మనకి మంచి పోషణ అయితే ఇస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం హెడ్ బాత్ చేసుకుంటాము అని ముందు రోజే అనుకుంటాం కదా, దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 15 minutes కనుక స్పెండ్ చేస్తే మనకు చక్కగా మందార ఆకులు, మందార పువ్వులు, అలాగే కరివేపాకు అన్నీ మన ఇంటి బయట అయినా లేదంటే ఇళ్లలో ఎవరి దగ్గర అయినా ఉంటాయి కాబట్టి, మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి ₹1 కూడా ఖర్చు లేకుండా చక్కగా ఈ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఖర్చు అయితే లేకుండా. నేనైతే ఇక్కడ అలోవెరా జెల్ అయితే యూస్ చేశాను కదా. మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోతే అందరి ఇళ్ల దగ్గర కూడా ఉంటుంది కదా అలోవెరా అనేది. ఒక లీఫ్ అయితే తీసుకొని చక్కగా వాష్ చేసుకొని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనం మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా చక్కగా మొత్తం అంతా పట్టే విధంగా పట్టించేసుకొని 1/2 hour నుంచి హెడ్ బాత్ చేసుకోవాలి. కుంకుడుకాయతో మనం హెయిర్ వాష్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే హెయిర్ వాష్ చేసేసుకున్నాను. చూసారు కదా హెయిర్ అయితే ఎంత బాగుందో. ఈ ప్యాక్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా ఉంటుంది. తప్పకుండా గ్రోత్ అనేది ఉంటుంది. మన ఊడిన జుట్టు తప్పకుండా 3 ఇంతలు అనేది బాగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీ ముందే కనిపిస్తుంది కదా. నేనైతే ట్రై చేసి మీకు చెప్తున్నాను, చాలా బాగా ఉంటుంది ఈ రెమెడీ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం కరివేపాకు యూస్ చేస్తున్నాము, మందార పువ్వులు, మందార ఆకులు, అలాగే మనకి ఇక్కడ అలోవెరా జెల్ కూడా యూస్ చేస్తున్నాం కదా. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అంటే మంచివి అనమాట. మన హెయిర్ కి గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి, అలాగే జుట్టుని నల్లగా ఉంచడానికి, ముఖ్యంగా దృఢంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే, మీరే చూస్తున్నారు కదా లైవ్ లోనే నేను అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను కదా. మరి ఎందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.